చరిత్రలో నిలిచిపోనున్న మేడారం కేబినెట్ సమావేశం వెల్లడించిన సీఎం రేవంత్. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మేడారంలో శాశ్వత భవనం నిర్మాణానికి ఆమోదం, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినెట్ చర్చ కూడా చేశారంట అక్కడ. సో దీంట్లో అందరూ పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి కొంచెం మరి గొడవలు అయితేనే కదా అక్కడ వాటి గురించి డిస్కషన్ అయిందో లేదో మనం చూడాలి. గంగాజలం యాత్రతో ప్రారంభమైన నాగోబా జాతర కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన చారిత్రాత్మక ఉత్సవం. ఇది ఆదివాసీల ఆత్మగౌరవానికి సంస్కృతి నిదర్శనం. సో ఆదిలాబాద్ దగ్గర ఇక్కడ నాగోబా జాతర స్టార్ట్ అయింది. ఇక ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా సీఎం రేవంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్. డీజీపీ సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎవరు తీసుకోవాలి చర్యలు డీజీపీ సీఎం పైన? సో వన్డే సిరీస్ ఓడిపోయాం మనం, న్యూజిలాండ్ చేతిలో 1-2 తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయాం మనం. సో ఫస్ట్ టైం న్యూజిలాండ్తో ఇండియాలో వన్డే సిరీస్ ఓడిపోవటం. నకిలీ పట్టాలతో దర్జాగా కబ్జాలు. ఒకవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మరోవైపు రంగా శ్రీనివాస్ గౌడ్. వీరి కబ్జాలకు కళ్ళెం వేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. నోమా నిలయం గురించి మనోడు ముత్తిరెడ్డి మొత్తం భూములు అన్నం తిండంట, భూములు తింటాడంట ఈయన. సో ఈయన కథ గురించి మాట్లాడదాం. EU కూటమిపై కన్నెర చేసిన ట్రంప్. 8 దేశాలపై టారిఫ్లు విధించి కక్ష సాధింపు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పట్టిన నేతలు. సో అమెరికా ఇప్పుడు ఈ మన గ్రీన్లాండ్ వీళ్ళపైన కూడా యుద్ధానికి బయటన్నాడు. వాటిని ఐస్లాండ్ అనుకుంటా, ఈ 2 దేశాలను ఏదో ఆక్రమించిన వరకు వాడు నిద్రపోనట్టు కనబడుతున్నాడు. ఇక అడ్డగోలు కథనాలకు నేను భయపడను. తీవ్రంగా స్పందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి. వ్యక్తిత్వాన్ని హననం చేస్తే వార్తా కథనాలు ప్రసారం చేశారు. నైని బొగ్గని మైన్ టెండర్ రద్దు చేసినట్టు ప్రకటించారు. సో టెండర్ నిబంధనలను సింగరేణి నిర్ణయిస్తుంది, నేను కాదని చెప్పి బట్టి గారు నిన్న ఆంధ్రజ్యోతిలో రాసిన ఆంధ్రజ్యోతి కొత్త పలుకులకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు బట్టి గారు నిన్న. ఇక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ఇక కన్ఫర్మ్ బెర్తులంట. సెకండ్ క్లాస్ కనీస ఛార్జీ 36గా నిర్ధారణ. స్లీపర్ క్లాస్ 200 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీ 149గా నిర్ణయం. మంచిదే, కొంచెం వీటి వల్ల కాస్త పేదలకు ఉపయోగపడుతుంది. సో ఇవి మనకి ఆదాబ్లో కనిపిస్తున్న వార్తలు.